హలో అండి, నమస్తే. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఈజీగా సాంబార్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి నేను చిన్ని బౌల్ ఒకటి తీసుకున్నాను. మీకు కావాలంటే స్పూన్తో కూడా తీసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు తీసుకొని దోరగా వేయించుకున్నాను. ప్రతిదీ అలా వేయించుకొని దేనికది వేయించి పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. నేను ఒక 2 బౌల్స్ కందిపప్పు తీసుకున్నాను. అది అయిన తర్వాత సేమ్ క్వాంటిటీ 2 బౌల్స్ శనగపప్పు తీసుకున్నా. తర్వాత మినప్పప్పు కూడా అలాగే వేయించుకున్నాను 2 బౌల్స్. తర్వాత ధనియాలు 3 బౌల్స్ తీసుకున్నాను. ధనియాలు కూడా దోరగా వేగిన తర్వాత అది తీసేసి 1 బౌల్ జీలకర్ర వేసుకున్నా. అందులోనే 1 బౌల్ రైస్ వేసుకొని వేయించాను దోరగా. తర్వాత 1/2 బౌల్ మిరియాలు, మెంతులు 1 బౌల్ వేసుకున్నా. అది వేగిన తర్వాత కారం మీ ఇష్టం. నేనైతే 15 మిర్చి తీసుకున్నాను, ఎండుమిర్చి. అది దోరగా వేయించుకున్న తర్వాత కర్రీ లీవ్స్ వేసి వేయించాను. కర్రీ లీవ్స్ కూడా వేయించేసుకున్నాక కొంచెం నువ్వుపప్పు కూడా తీసుకున్నాను 1 బౌల్. అది దోరగా వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువ వేసి మొత్తాన్ని కూడా కూల్ అయిన తర్వాత పౌడర్ చేశాను. మొత్తం అంతా కూల్ అయిపోవాలి. లైట్గా మీకు కావాలంటే అందులో సాల్ట్ కూడా వేసుకోవచ్చు లైట్గా. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో. దాన్ని మీరు గ్లాస్ జార్లో వేసుకొని బయట పెట్టుకోవచ్చు. ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.